ప్రభు స్తోత్రం. దైవాశిస్సులు 106వ కీర్తన 7-8 వచనాలు. ఐగుప్తులో మా పితరులని అద్భుతములను గ్రహింపకయుండిరి, నీ కృపా బాల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనకయుండిరి. సముద్రమున వద్ద ఎర్ర సముద్రమున వారు తిరుగుబాటు చేసిరి. ఆయనను తన మహాపరాక్రమం ప్రసిద్ధి చేయుటకై ఆయన తన నామమును బట్టి వారిని రక్షించెను. ప్రభు స్తోత్రం. ప్రభు తన మాట మన కొరకు దీవించునుగాక. ఎంత మంచి దేవుడో దయచేసి ఒకసారి మనం అక్కడ అర్థం చేసుకోవాలి. ప్రభు గారి యొక్క అద్భుతాలు గ్రహించలేదంట. 10 అద్భుతాలు. అత్యంత శ్రేష్టమైంది ఐగుప్తులకి ఫరో దేవుడు ఎవరంటే ఆ రాజే ఫరోనే దేవుడు. ఐగుప్తీలకి దేవుడుగా వాళ్ళు అనుకునే వాళ్ళ రాజుగారి జ్యేష్ఠ సంతానమే ముందు చచ్చిపోయారు. ఫస్ట్ బార్న్ ఫస్ట్ అవుట్. మరి ఆయన దేవుడుగా ఫస్ట్ బార్న్ రక్షించాలిగా. అద్భుతాలని గ్రహించలేదంట. ఎంత దుర్భరమైన పరిస్థితితో చూడండి. అజ్ఞానం, అవివేకం, మూఢత్వం, మూర్ఖత్వం. దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు, దేవుడు బ్రతికిస్తున్నాడు, దేవుడు జీవం ఇస్తున్నాడు, దేవుడు కాపాడుతున్నాడు, దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, ఆత్మలో బలపరుస్తున్నాడు, తోడుగా ఉంటున్నాడు, దేవదూతలను కాపుదలుగా ఇచ్చాడు. గ్రహింపు లేదు. ఎప్పుడైతే గ్రహించుకోమో ఆటోమేటిక్గా దానికి వ్యతిరేకమైన స్థితి మనలో ఏర్పడుతూ ఉంటుంది. అన్ని తెగుళ్ళు ఐగుప్తు దేశంలో వారి ముందు జరిగితే అవి గ్రహించుకోలేదంట. ఆయన కృపా బాహుళ్యమును జ్ఞాపకం తెచ్చుకోలేదంట. చాచిన ఆయన బాహుని కృపతో వీరిని తీసుకొచ్చి గద్దరెక్కల మీద మోసిన అనుభవాన్ని వారు జ్ఞాపకానికి తెచ్చుకోలేదంట. దేవుని కార్యాలను మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఆయన కార్యాలను గురించి మాట్లాడుకుంటూ ఉండాలి. వక్రమేమన్నా ఆయన కార్యాలను జ్ఞాపకం చేసుకోవాలి. చెడుగును జ్ఞాపకం చేసుకుంటూ పోతే కొంతసేపుడికి మైకం వచ్చుద్ది, టెంప్ట్ అయిపోతాం. మనం చేయాల్సిన పని ఆయన కృపాబాహుళ్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ చేసుకోకపోవటం చేత, గ్రహించుకోకపోవటం చేత ఆ అద్భుతాలన్నింటినీ జరిగిన తర్వాత ఎర్ర సముద్రం దగ్గరికి వస్తే తిరగబడ్డారు. మన జీవితాల్లో ఎప్పుడైతే దేవుని అద్భుతాలు గ్రహించుకోమో, ఆయన కృపాబాహుళ్యాన్ని జ్ఞాపకం తెచ్చుకోమో, ఆటోమేటిక్గా తిరగబడతాం. ఇలాంటి స్వభావం పెట్టుకుని ప్రతిదినం ఆశీర్వాదకరంగా ఉండాలనే స్థితిని మనం ఎదురు చూస్తున్నామంటే అది జ్ఞానం అజ్ఞానం మనమే గ్రహించుకోవాలి. తిరుగుబాటు చేసిన 8వ వచనంలో ఆయనను తన మహాపరాక్రమం ప్రసిద్ధి చేయుటకై ఆయన తన నామమును బట్టి వారిని రక్షించెను. ఇంత మనం దేవునికి వ్యతిరేకంగా ఉన్నా, తిరుగుబాటు చేస్తున్నా, ఆయన తన పరాక్రమం ప్రసిద్ధి చేయటానికి తన నామమును బట్టి వారిని రక్షించాడంట. స్తోత్రం. మనం ఈ దినం ఉన్నామంటే ఎందుకంటే ఆయన మహాపరాక్రమమును కొనియాడటానికి, ఆయన మహాపరాక్రమం కీర్తించడానికి. మీకు చాలాసార్లు చెప్పాను, 92వ కీర్తన 8వ వచనంలో తమ ముసలితనంలో యెహోవా యథార్థవంతుడనియు ఆయన ఎందు ఏ చెడుతనం లేదని ప్రసిద్ధి చేయుటకై వారు నూతన బలం పొందుతారు, పచ్చని చెట్టు వలె చిగురులేస్తారని ఆ వాగ్దానం ఇచ్చారు. స్తోత్రం. దేనికి? ఆయన నామాన్ని ప్రసిద్ధి చేయటానికి. అలాంటి అభిషేకం మనం ఎప్పుడైతే అలాగ ప్రసిద్ధి చేస్తామో ఆటోమేటిక్గా సంతోషంగా దినాలు జరగాల్సిన కార్యాలు జరుగుతూ ఉంటాయి. అట్టి అభిషేకాన్ని పరిశుద్ధ ఆత్మదేవుడు ప్రభువారి మహిమ కొరకు మనందరికీ దయచేయునుగాక. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.